దేవుని వాక్య భాగం నుండి ఈరోజు గమ్యం తప్పిపోయినటువంటి గెహాజీ గురించి మనం తెలుసుకుందాం. దేవుని వాక్య భాగం నుండి 2వ రాజుల గ్రంథము 5వ అధ్యాయము 20వ వచనం నుండి 27వ వచనం వరకు. నయమాను ఎలీషా చెప్పిన మాట ప్రకారంగా యోర్దానులో దిగి తనకున్న కుష్ఠరోగం నుండి శుద్ధి పొందాడు. అందుకు గాను కొంత బహుమానం తీసుకోమని నయమాను ఎలీషాను బ్రతిమాలుకున్నాడు. అతడు తీసుకోలేదు. 15-16 వచనాలు మనం చూడవచ్చు. అయితే ఈ విషయంలో ఎలీషా సేవకుడైన గెహాజీ కొన్ని తప్పటడుగులు వేశాడు. మొదటిది, ఆ ధనాన్ని ఆశించి గెహాజీ 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయం 20వ వచనంలో నయమాను తీసుకువచ్చిన బహుమానం పట్ల గెహాజీకి ఆశ పుట్టింది. వాటిని అంగీకరించుటకు నా యజమానునికి మనస్సు లేదు. అయితే నేను అతనిని కలుసుకుని ఏదైనా తీసుకుంటాను అని నయమానును కలుసుకునటానికి అతని రథం వెంబడి పరిగెత్తాడు. గెహాజీ అబద్ధమాడినటువంటి పరిస్థితి చూడండి. 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయం 21వ వచనం నుండి 24వ వచనం వరకు. తన రథము వెంబడి పరిగెత్తుకుని వస్తున్న వ్యక్తిని కనుగొని నయమాను తన రథము దిగి క్షేమమా అని అడిగాడు. గెహాజీ క్షేమమే, కానీ ఎఫ్రాయిము మన్యము నుండి ప్రవక్తల శిష్యులలో ఇద్దరు ఇప్పుడే నా యజమానుని దగ్గరకు వచ్చారు. వారి కొరకు 2 మణుగుల వెండియు 2 దుస్తుల బట్టలను దయచేయమని నా యజమానుడు సెలవిచ్చాడు అని అబద్ధమాడాడు. గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, గెహాజీ చెప్పిన అబద్ధమును నమ్మిన నయమాను వాటికి రెట్టింపు పంపించాడు. మూడో విషయాన్ని, గెహాజీ అభిషేకాన్ని కోల్పోయాడు. 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయము 25 వచనం నుండి 27వ వచనం. నయమాను ఇచ్చిన వాటిని తీసుకుని ఇంట్లో దాచుకుని తిరిగి ఎలీషా వద్దకు వచ్చి నిలబడ్డాడు. నీవెక్కడి నుండి వస్తున్నావు అని ఎలీషా గెహాజీని అడిగితే గెహాజీ చెప్తున్నాడు, నేను ఎక్కడికి వెళ్ళలేదు అని గెహాజీ సమాధానం చెప్తున్నాడు. ఆ మనుష్యుడు రథము దిగి నిన్ను ఎదుర్కోటకు వచ్చినప్పుడు నా మనస్సు నీతో కూడా రాలేదా? ద్రవ్యమును వస్త్రములను సంపాదించుకున్నటకు ఇది సమయమా? కాబట్టి నయమానుకు అంటిన కుష్ఠరోగము నీకు నీ సంతతికి వారికి సదాకాలము అంటిండునని ఎలీషా అక్కడ మాట్లాడడం జరిగింది. ద్రవ్యమును వస్త్రములను సంపాదించుకున్నటకు ఇది సమయమా అని ప్రశ్న, అది గెహాజీ అభిషేకం పొందుకునే సమయం అని సూచిస్తుంది. ఏలియా తరువాత ఎలీషా ప్రవక్తగా వచ్చాడు. ఎలీషా తర్వాత గెహాజీ ప్రవక్తగా అభిషేకం పొందాలి. కానీ ఆ సమయంలో ద్రవ్యం కొరకు పరిగెత్తి తన అభిషేకాన్ని కోల్పోయాడు గెహాజీ. ప్రేమైంది ప్రభు బిడ్డలారా, ఈ వాక్య భాగం నుండి మనం ఒక సత్యాన్ని దేవుని బిడ్డలుగా, విశ్వాసులుగా, సేవకులుగా గమనించుకోవాలి. దేవుని యొక్క అభిషేకాన్ని పొందుకునే విషయంలో, లేక దేవుడు బలముగా వాడుకునే సమయంలో ధనము మీద ఆశ కలిగి ఈ రోజున అనేక మంది నయమాను లాంటి వ్యక్తుల వెంబడి పరిగెడుతూ ఉన్నారు. తత్ఫలితంగా వారి సేవా జీవితంలో దేవుని అద్భుతాలను చూడలేకపోతున్నారు. ప్రియమైనటువంటి దేవుని సంగమా, దేవుని ప్రజలారా, దేవుని సేవకులారా, మనం అలా ఉండకుండా ప్రతి విషయంలో దేవుని మీద ఆధారపడడం నేర్చుకోవాలి. అప్పుడు అన్ని విషయాల్లో దేవుడు మనకు సహాయం చేస్తాడు.